చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీ మహిళా చైతన్య సదస్సు నిర్వహించారు. బీసీలకు ఉపాధి, ఆరోగ్య, సామాజిక భద్రత కల్పించడమే ఓబీసీ ఆర్గనైజేషన్ లక్ష్యమన్నారు. 18 నుంచి 25 ఏళ్ల మహిళలు కారు పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి అప్లై చేసుకోవాలని సూచించారు. చాకలి ఐలమ్మ చరిత్ర రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. బీసీల చరిత్ర, మా వీరనారి చరిత్ర చాలా మందికి తెలియదు కాబట్టి రాబోయే తరానికి తెలవాలి. రాబోయే తరానికి మనం కష్టాలు ఎత్తే ఎట్లా కొట్లాడాలో అని తెలియడానికే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అందరూ మా అక్కలే ముందుండాలని, ఎందుకంటే మేము చాలా పార్టీల మీటింగ్లో పెట్టినాం, మా అక్కలకు సైడ్కి ఒక ఛాన్స్ ఇస్తారు. కానీ ఈసారి చెప్పినాం, మేము ఉండేది 100% మీకే తల్లి అని. ఇప్పుడే కాదు, ఇందాక అక్కనే 50% అన్నారు కదా, 100% 50% ఇస్తాం. కానీ మా సభలో కూడా సగం మీరు రావాలి, అది కూడా మీకు ఒప్పుకోవాలి. మీ మీటింగ్లు పెట్టుకుంటే సగం మంది మీరు రారు, వచ్చేదే 10 మంది వస్తారు. వచ్చిన 10 మంది ఇడికి పోతే కింద ఎవరు ఉండరు, గది గుర్తుపెట్టుకొని. అది ఫస్ట్ గ్యారంటీ. చైతన్యం ఇలా తీసుకురావాలి. ఇవాళ పిల్లల గురించి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ చెప్తాను. అస్సలు మన చరిత్ర మనం చెప్పుకోవట్లేదు. బీసీలలో ఇవాళ చాకలేలంతో పాటు దొడ్డి కొమరన్ ఉన్నాడు, సర్దార్ పాపన్ ఉన్నాడు. బీసీల చరిత్ర, మా వీరనారి చరిత్ర చాలా మందికి తెలియదు కాబట్టి రాబోయే తరానికి తెలవాలి. రాబోయే తరానికి మనం కష్టాలు ఎత్తే ఎట్లా కొట్లాడాలో అని తెలియడానికే ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అందరూ మా అక్కలే ముందుండాలని, ఎందుకంటే మేము చాలా పార్టీల మీటింగ్లో పెట్టినాం, మా అక్కలకు సైడ్కి ఒక ఛాన్స్ ఇస్తారు. కానీ ఈసారి చెప్పినాం, మేము ఉండేది 100% మీకే తల్లి అని. ఇప్పుడే కాదు, ఇందాక అక్కనే 50% అన్నారు కదా, 100% 50% ఇస్తాం. కానీ మా సభలో కూడా